ఆశా అన్ను అన్న సైకిల్ ఇంకా ఆపిల్ తీసు. హాయ్ అందరికీ, నా పేరు స్వీటీ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు టైం 9:30 అవుతుంది. బుడ్డది నేను మా మార్నింగ్ వాక్కి స్టార్ట్ అయిపోయాం. శశా అంగా చివరు ఉన్నాయి, అదిగో కనిపించినాయా డక్స్? బాయ్ చెప్పు డక్స్కి. ఎన్ని డక్కలు ఉన్నాయి శశ? అయితే బేబీతో స్విట్జర్లాండ్ మూవ్ అవ్వడం అనేది మా లైఫ్లోనే తీసుకున్న టఫెస్ట్ డెసిషన్. కొన్నిసార్లు రోజంతా ఇంట్లోనే ఉండడం వల్ల బేబీకి నాకు ఇద్దరికి చాలా ఎగ్జాస్టింగ్గా అనిపిస్తుంది. ఒకవేళ ఆ రోజు వెదర్ బాగుంది అంటే కనుక ఖచ్చితంగా మేము బయటికి వెళ్తాము. అట్లీస్ట్ 10 నిమిషాలన్నా సరే, అది పొద్దున్న అవనివ్వండి సాయంత్రం అవనివ్వండి, ఖచ్చితంగా రోజుకి ఒకసారి అయితే బయటకు వెళ్తాం. ఈ డైలీ ఒక రొటీన్ పెట్టుకోవడం వల్ల బుడ్డదానికి నాకు కూడా కొంచెం ప్రశాంతంగా ఉంటుంది అనమాట. రోజంతా ఇంట్లో ఉండి ఎంత ఆడించినా సరే ఒకసారి బయటికి తీసుకెళ్ళి 1 గంట దాన్ని అటు ఇటు తిప్పామంటే దానికి చేంజ్ ఆఫ్ ప్లేస్ ఉన్నట్టు ఉంటుంది, నాకు కూడా ప్రశాంతంగా ఉంటుంది. మంచి చిన్న చిన్ని రాళ్ళన్నీ వేసుకో, బాగుంటుంది. శశ బాయ్. అక్కడికి తీసుకురానా? సరే. ఇండియాలో ఉన్నప్పుడు అయితే మా అన్నయ్య వాళ్ళ ఇల్లు మా ఇల్లు ఎదురెదురే ఉంటాయి. మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళంగానే బుడ్డదాన్ని తీసుకుని అక్కడికి వెళ్ళిపోయేదాన్ని, సాయంత్రం వరకు అక్కడే. లేదంటే అమ్మమ్మో నాన్నమ్మో ఎవరో ఒకరు ఉండేవారు, లేకపోతే ఫ్రెండ్స్ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళేవాళ్ళం. సో ఎప్పుడు చుట్టుపక్కల ఎవరో ఒకరు ఉంటూనే ఉండేవారు. అసలు క్వైట్ డేస్ అంటేనే తెలియదు దానికి. స్విట్జర్లాండ్ వచ్చిన తర్వాత అన్ని క్వైట్ డేసే ఇంట్లోనే అయిపోతాయేమో అని భయం వేసి డైలీ ఇలా బయటకు వెళ్దామని ఫిక్స్ అయ్యాం. అయ్యో తీసుకో, విసరడానికి బాగుంటాయి. బుడ్డదానికి ఆచెల్దాం పదా అని అంటే చాలు ఫుల్ ఎక్సైట్ అయిపోద్ది, అస్సలు గొడవ చేయదు, బాగా కోఆపరేట్ చేస్తుంది, మంచిగా వెళ్ళి స్ట్రోలర్లో కూర్చుంటుంది. అయితే బయటికి వెళ్ళడం అనేది ఆ రోజు వెదర్ బట్టి డిసైడ్ అవుతుంది ఆబ్వియస్లీ, అంతేగా. ఆ రోజు పొద్దున్నే లేచిన వెంటనే వెదర్ రిపోర్ట్ చూసుకుంటాను. ఒకవేళ మార్నింగ్ బాగుంది, అంత వేడిగా లేదు అనుకుంటే 9:30, 10కి అలా బయటకు వెళ్తాము. లేదు అప్పటికే ఫుల్ ఎండ్ వచ్చేసిందంటే ఈవినింగ్ డిన్నర్ తర్వాత లైక్ 7:30 అలా వెళ్తాం. మా ఇంటి పక్కనే చిన్న కెనాల్లా ఆనుకుని ఉంటుంది. రోడ్డుకి అటువైపు ఇటువైపు చెట్లు ఉండి చాలా బాగుంటుంది. ఆల్మోస్ట్ నా ఏ వీడియో ఎంచుకున్నా మీరు అవే కనిపిస్తాయి. సో మా డైలీ వాక్స్ కూడా ఆ చుట్టుపక్కలే ఉంటుంది. దీంతో బయటికి వెళ్తున్నానంటే ఖచ్చితంగా స్నాక్స్ పెట్టుకుంటాను నేను. ఆ స్నాక్స్ లేకపోతే ఇల్లు కదలం అసలు, ఎందుకంటే కొంచెం దూరం నడిచిన తర్వాత ఆకలేస్తుంది ఉంటుంది. మేబీ అమ్మ పోలికలే అనుకుంటా. సగం దూరం నడిచిన తర్వాత ఇలా ఎక్కడో చోట ఆగి కొంచెం స్నాక్స్ తినేసి నెక్స్ట్ హాఫ్ కంప్లీట్ చేస్తాం. కొన్నిసార్లు బుడ్డది దాని నచ్చదే నడుస్తుంది, దాని ఇంట్రెస్ట్ బట్టి. లేదంటే నేను స్ట్రోలర్ తీసుకెళ్తాను కాబట్టి స్ట్రోలర్లో కూర్చుంటుంది. చూడు శశా, 1 2 తీసుకురండి. ఇటు మళ్ళీ వేస్తుంది అమ్మ. ఇలా అమ్మకి ఇసురు, అమ్మ క్యాచ్. ఇలా ఇసురు అమ్మకి. ఇటు ఇసురు, ఇటు తీసురా, ఇక్కడికి రా. అటు ఇసురు. కషా పట్టుకో, ఇది ఇలా ఇక్కడ పట్టుకో. అక్కడ కాదు, ఇక్కడ చిన్నది, ఈ చిన్నది ఇలా పట్టుకో. త్రో, అటు త్రో. అమ్మకి నీకే సన్నా. ఇంకా ఆపిల్ తీసు, చిన్న ఆపిల్ తీసు.
వేసి వేసి గాల్లోనే వేయాలి. డస్ట్బిన్లో వేయకు, గాల్లో వేయి. ఎక్కడ ఇసిరేసా? ఇక్కడే ఉంది కదా. ఉండని అమ్మ, పేపర్లు ఉండని. మరి ఇప్పుడు నువ్వు ఆడుకోవాలంటే పేపర్లు ఉండాలి కదా, అంత కష్టపడి తెచ్చుకున్నావు కదా. ఏయ్ అమ్మ నీకు ఫ్రాక్ చేస్తా, చూస్తావా? చూడు చూడు శశ, అమ్మ చూడు. చూడు చూడు ఎలా వెళ్తుంది చూడు. ఫ్రాక్ చూడు. అమ్మకే రాదు. ఏరోప్లేన్. మరి ఏరోప్లేన్ అంటే అమ్మకి భయం. అమ్మ భయపడిపోయే శశ. థ్యాంక్ యూ శశ. ఎంత బాధ్యతే బుడ్డి నీకు. ఇందాక చెప్పాను కదా ఇంటి పక్కన కెనాల్ అని. ఇంకా వాక్ అయిపోతుంది, ఇంక రిటర్న్ ఇంటికి వెళ్ళిపోతున్నాం అన్న టైంలో ఇక్కడ కొంతసేపు కూర్చుని ఇందాక ఏరుకుంది కదా రాళ్ళు, అవి విసురుతూ ఉంటుంది అనమాట కెనాల్లోకి. బాబు ఏడ్చేసి పాపం. నీలాగా అన్నం తినలేదు బాబు. నువ్వు అన్నం తినేసావు కదా, ఆడుకో. తింటాడు ఇసే. వాటర్లోకి వెళ్ళలేదా? ఇంకోటి ఇసురు వెళ్తుంది. బోర్డులు ఉన్నాయిగా అవన్నీ శ్రీ. ఇంకోటి ఎస్ సరేనా? సూపర్ సూపర్. 3 వేసావా? సూపర్ శశ నువ్వు. నువ్వు అంతే. ఇసురు. అట్టడి పడింది ఏంటి? వెళ్ళి పడింది కదా. నెమ్మదిగా. ఏ బటర్ఫ్లై. ఇంత ఓపిక్గా మా వీడియో ఇక్కడి వరకు చూసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇండియాలో అన్నా అబ్రాడ్లో అయినా మనకంటూ మనం ఇలా చిన్న రొటీన్స్ని క్రియేట్ చేసుకుని అందులోనే హ్యాపీగా ఉండొచ్చు. ఒకవేళ మీరు మామ్ అయ్యుండి మీకు కూడా మీ బేబీతో ఇలాంటి చిన్న చిన్న రొటీన్స్ లేదా రిచువల్స్ ఉంటే కనుక నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఐ వుడ్ లవ్ టు రీడ్ దెమ్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి,
సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి వీడియోలు చేయడానికి నాకు ఇంకా ఇంకా ఇన్స్పిరేషనల్గా ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్. పిలకలు బాగున్నాయి అడుగు మా ఆయన్ని.